ఎన్నడు ఇంకెన్నడు ఇయ్యాలనా రేపా ఎల్లుండా అసలు ఉన్నదా లేదా? ఎహే ఉంటే ఉందనుండ్రి లేకపోతే లేదనుండ్రి. నీ అవ్వ ఏదోటి మాట్లాడుండ్రి. అసలుగా ముచ్చట పురాగా యాది మర్చిండ్రా ఏంది అని రైతు భరోసా ముచ్చట మీద గీ ఏడాది కాలంలో షాన్నే మాట్లాడుకున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మీరేం రంది పడకుండ్రి అని సంకురాత్రికి సకినాలు తిన్నంత మంచి ముచ్చట చెప్పబోతున్నారట తెలంగాణ సర్కారు. రైతు బంధుకు పేరు మార్చి రైతు భరోసా అన్నారు తప్పితే రైతుల అకౌంట్ల పైసలేసుడు యాది మర్చిండ్రు షెయ్యి పార్టీ సర్కారోళ్ళు అని కారు పాటోళ్ళు చాలా మనకల్నే మొత్తుకున్నారు. నీ అవ్వ కారు పార్టీ సర్కారుంటే గీ పాటికి అకౌంట్ల పైసలు పడేటి, టింగు టింగు అని ఫోన్లో మెసేజ్ కూడా వచ్చేది. ఏడాదికి 12 కాదు 15,000 అని ఇప్పుడు ఏది లేకుండా చేసి మొండి చెయ్యి పెట్టిండ్రు గీ షెయ్యి పాటోళ్ళు అని నెత్తిల చెయ్యి పెట్టుకొని బాధపడ్డారు రైతులు. అగ్గో గా మాటలను బగ్గ మనసుకు తీసుకున్న సర్కారోళ్ళు రైతు భరోసా ముచ్చట మీద ఇయ్యాల కూసుండి మాట్లాడుకున్నారు. సంక్రాంతి పండుగకెంచి రైతుల అకౌంట్ల పైసలు వేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక కారు పట్టల లెక్క గుట్లకు షెట్లకు కాదు, సాగు చేసే భూములకే రైతు భరోసా ఇయ్యాలని కూడా గట్టిగా ఆలోచన చేసిండ్రట. ఇక వ్యవసాయ ఆఫీసర్లతోని ఎవరెవరు ఏ పంటలు పండిస్తున్నారనే ముచ్చట తెలుసుకుంటారట. అట్లనే టెక్నాలజీని వాడి కూడా తెలుసుకుంటారట. ఇక ఇప్పటికైతే 1,30,00,000 ఎకరాల భూమి సాగులున్నదని చెప్తున్నది సర్కారు. అయితే ఇవన్నిటికంటే ముందుగల జనవరి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అప్లికేషన్లు పెట్టుకోవాలన్నట రైతులు. అనుకున్నాం షెయ్యి పాటోళ్ళు అప్లికేషన్లని ఇంకా అంటలేరేంది అని అనుకున్నాం. మొదటికేంచి అప్లికేషన్లని ప్రతి దానికి తిరిగే పనే చేస్తున్నారు. కారు పార్టీ సర్కార్లకు ఇట్లా తిరిగే పని లేకుంటేనే పనులైనాయి కదా, మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లని రైతులకు పని పెట్టుడేమన్నా న్యాయమేనా? ఇక అప్లికేషన్లని దాంట్లకు గవ్విలేవని కొస్తకు కొండీలు పెట్టి సగం మందికి రైతు భరోసా రాకుండా చేసే కార్యమా ఏంది గీ దరఖాస్తుల కథ అని గట్టిగానే గరమైతున్నారు రైతులు. ఇక గా ముచ్చట ముంగటెరకైతుంది గాని రైతు రుణమాఫీకే తలపానం తోకకొచ్చింది. మాకు కాలేదని లొల్లిలు కూడా అయినాయి. మరిగా గీ రైతు భరోసా వేయాలంటే గన్ని పైసలు ఏడికెంచి తెస్తారో ఎన్ని పంచాదులు అయితాయో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. నేను విన్నాను నేను ఉన్నాను అని గప్పట్ల జగనన్న చెప్పిన మాట ఎంత వైరల్ అయిందో 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్కు మస్తు ఎరికే. మళ్ళనే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కానీ ఇప్పుడు రేవంత్ అన్న కూడా గసొంటి మాటనే మాట్లాడిండట. అగో గా మాట ఎరకయే మస్తు జుట్టు వీక్కుంటున్నారట కొందరు పబ్లిక్. మరి ఇంతకు రేవంత్ అన్న ఏమన్నాడు, ఎందుకింత ఆగమవుతున్నారు కొందరు పబ్లిక్ అనేది తెలవాలంటే గీ ముచ్చట పురాగా చూసి రావాల్సిందే. కొత్తేడాదిలో షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పని అప్పచెప్పిండటనుల్లో సీఎం రేవంత్ అన్న. ముంగట సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరు కలిసి పనిచేయాలి. ఆయన గీన వర్గం అని లొల్లి పంచాదులన్నీ పక్కకు పెట్టాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి, జనాలకు పోవాలి అని గిట్లా షాన్నే మంచి మాటలు చెప్పిండట సీఎం సారు. షెయ్యి పార్టీలకు మస్తుగా వలసలుంటాయని కూడా ధైర్యం ఇచ్చిండట. ఇక ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే గాని గవ్విటి కంటే స్పెషల్ గా నేను మారినా మీరు కూడా మారాలే అని సీఎం రేవంత్ అన్న చెప్పిన మాట ఈని మస్తుగా బీరిపోతున్నారట చాలా మంది పబ్లిక్. హైదరాతోటి ఇల్లులు ఊల్వనే ఊలుతున్నారు. ఇంకా రైతు భరోసా పైసలు వేయలే, ఆడోళ్ళకి ఇతనన్న 2,500 ఇయ్యలే. మరి గిసొంటి షాన్నే ఉన్నాయి కదా, మరి మారినాని ఎట్లా చెప్పిండు కావచ్చు ఎమ్మెల్యేలతోటి అని ఆలోచనలో పడ్డారట కొందరు పబ్లిక్. గా సినిమాల పోసాని సార్ చెప్పినట్టే నిజంగానే సీఎం రేవంత్ అన్న మారిండా? మారితే ఎట్లా మారిండు, మరి మారక ముందు ఎట్లుండేటోడు, మారినాక ఎట్లా మారిండు? ఎలక్షన్ల కోసం అందరు కలిసి పని చేయాలి, జనాలకు పోవాలే అని ఇచ్చిన పని కంటే గిదే పెద్ద పని ఉన్నట్టున్నది కదా అని అర్థం కాక ఆగమాగం అవుతున్నారు కావచ్చు షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు అని మాట్లాడుకుంటున్నారు బయట. మరి సీఎం రేవంత్ అన్న ఏం మారిండో ఎట్లా మారిండో తెలియక నిజంగానే ఆగమైతున్నారో షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు గాని చూడాలే. మరి తెలంగాణలో షెయ్యి పార్టీలు ఎంత మంచిగా కూడి పనిచేసి ముంగటున్న ఎలక్షన్లో ఎంత సక్సెస్ అవుతారో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. ఆ పబ్లిక్ నిన్ననేమో మా ముసలోడు తాయి తందనాలాడి మూతి ముక్కు వాళ్ళ కొట్టుకున్నాడు. ఇక మరి ఇయ్యాలేం కథ ముంగటేసుకున్నాడు. ఓ పరైతే అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? జాగ్రత్త లేవు కానీ నా మీదకే గుర్తాను వేదరా నువ్వు. నీకెందుకు ముసలోడా ఊగా నావే పడతావు? నోరు లేచింది అనుకో, చెవులు పిండి చేతిలో పెడతా. అసలు నీకు ఇది అమ్మిన గాడి కొడుకు ఎవడో వాడు నాకు జూయిద్దు పారా అంటే అట్లా నిలబడతాడు వేదరా. ఒక సంపుతని పోరు అనుకున్న వారెత్తు. ఆగో అన్ని పంచాదులు అయిపోయినాయి. ఇవాళ పొల్లగాంతో పంచాది మొదలు పెట్టినావు పెద్ద మనిషి. అయినా పొల్లగాంతో నీకేం పంచాదే? గాలి పటాలు నా గోసిన పటాలు అని పట్టుకొని తిరుగుతాను పీకినితలు పీకు మంది పానాలు పోతాను ఈ గాలి పటాలు చేయవచ్చు. నన్ను నువ్వు ముసలా
దౌడమితలు చంపుతని పోరనుకున్న వారెత్తు అరే నీ అవ్వ వాళ్ళు పతంగులతో ఆడుకుంటే నీకేమైతున్నది ముసలాడా? దోశ నీకేమెరికా నీరుగుతానమే నీరుగనదానా ఈ గాలిపటాలు చేయబట్టి ఎంతమంది ప్రాణాలకు తిప్పలవుతుందో ఎరికేనా? అరే నీకు ఈ సైనా మాంజాల అమ్మినోడు ఎవర్రా? వాడెవడో సూచి పన్నాడు. నీకు వేరే దారాలు దొరుకుతలేవా ఈ గాలిపటాలు కట్టుకునేందుకు? నీకు ఈ దారాలే దొరుకుతానే సూచి పన్నాడు ఏడుక ఇది అమ్మినోడు ఎవర్రా నీకు? అరే చైనా మాంజల గురించేనా నేను ఈ తన్లాట అంతా? అరే ఇలా పొద్దుగా నేను సైకిల్ మీద అని పొలం కాడికి పోతా అంటే ఈ గాలిపటాలకు గచ్చే దారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పాడా నా మెడకు చుట్టుకునేది అంచనో. ఇక చూడు మెడకాయ చుట్టూ ఎత్త రతకం పేరుకున్నదో జర్రంతా నేను సైకిల్ మీద రువడిగా పోయేటోనే ఏది ఉంటే ఇలా నా పానం కుతికే దిగి పానం పోయేది సప్పులు పోకు. దారం ఎక్క దారం అని అడుగుతాను. దారం ఎక్కడిరా? ఈ దారం నీకు అమ్మిలోడు వాడిని చూసి ముందుగాల. ఏయ్ అవును గిదైతే నిజమేనే తాత. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఓగన్న స్కూటర్ మీద పోతుంటే పతంగులకు గట్టిన చైనా మాంజ మెడకు చుట్టుకొని కుతిక దిగిందటనే పాపం. దావకనకు వేసుకపోతే పరిస్థితి సీరియస్ గానే ఉన్నదని చెప్పిండ్రట డాక్టర్లు. ఇన్నవరో పోడా ఇన్నవా? ఆ సైనోడు తయారు చేసిన ఈ దారాలు మీరు పతంగులకు గట్టుడు చేయబట్టి అవి దిగిపోయి చెట్ల మీద తంబాలకు ఏలాడు చేయబట్టి బండ్ల మీద సైకిళ్ళ మీద పోయేటోళ్ళ కుతికెళ్ళి దింపబట్టే. మీకు మీకు అసలు ఈ సొంటి కాటన్ దారాలు లేకుంటే రీల దారాలు దొరుకుతలేవారా? మీకు ఈ చైనా దారాలు అమ్మినోడు ఎవడో వాడిని చూయితూ పారా. చైనా మాంజ దారాతోనే గట్టి ఉంటుంది తాత. వేరే గాలిపటాలను కించి కొట్టచ్చు కట్టు కొట్టచ్చు. అదే రీల్ దారం అయితే ఉచ్చినది మా దోసాల ముందు ఇజ్జాయి పోతాయి నాది. ఇజ్జాయి పోతా నీకు ముడతావా ఇంకోసారి? ఈ చైనా మాంజను ముట్టుకుంటావా? అట్లా కాదురా ఈ మాంజను ఉంచద్దు అసలే దీని మొత్తం. అబ్బా ఈ మాంజా దారంలో మన్ను కొట్ట కదరా గిట్నే ఉంటది. ఏంది నేను ఇస్తా కాదు కోదండం తీసుకుంటుంది. మంచిగా అయిందంటావా? నన్ను మంచిగా అయిందంటావా? ముట్టుకోకరా అంటే ముట్టుకుంటావు ఇంకా మంచిగా అయిందంటావా? నన్ను అంటావా ఇంకోసారి? అంటావా ఇంకోసారి? అరే గా పొల్లగాని గంటగానం కొడుతున్నమేందే తాత? వాళ్ళ అయ్య వాళ్ళకు తెలితే నీ మీదికి పంచాయతీ కట్టరే ఆగవేజారా? ఏడిదే ఆగేది? ఈ పొల్లగల్ల పతాకుల దారాలు తెగిపోయి కంబాల మీద పడి అవి వానలకు నాని కరెంటు షాకులు రాబట్టే. ఈ పతంగులను ఆకాశంలో ఎగిరేసినప్పుడు పచ్చడి రెక్కలకు దాకి అవి జీవిడు పోబట్టే. ఈ పతంగుల దారాలు చేయబట్టి బండ్ల మీద పోయేటోళ్ళ కుతికెళ్ళి దిగి వాళ్ళు గాబర కాబట్టే. అవసరమా ఈ ఆటలు? ఏం చేస్తామే ఇప్పటి పోరగాళ్ళు చెప్తేనే తట్టున్నారా? బంగ్లాల మీద డీజే బాక్సులు పెట్టుకోవాలి, చైనా మాంజలతోని ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకోవాలి. ఈ అడ్డమైన మాంజలతోని చేతులు దిగినా ఊకుంటలేరు. అయినా నాదో డఫ్ట్ పిల్ల ఈ చైనా మాంజాలను సర్కారు నిషేధించిందో కాదే అయినా కూడా మన దేశంలోకి ఎత్తచ్చినట్టు మరి ఇవి మీదకేమో నిషేధం ఉంటదే తాత, కానీ సాటుగా నడిచేది సాటుగా నడతా ఉంటది. ఒకప్పుడు చైనా నుంచి వెళ్ళి గీ దారాలు వచ్చేటి, కానీ ఇప్పుడు మనకన్నా కొంతమంది బట్టె బాజిగాళ్ళు తయారు చేస్తున్నారటనే గీ చైనా మాంజాలను. మరి ఈ చైనా మాంజాలను గీ తీరుగా తయారు చేసి జనాలకు అందరికి అమ్ముతా అంటే ఈ సర్కారు అయినా ఏం చేస్తుంది కావచ్చు? ఈ చైనా మాంజాలు చేయబట్టే అటు పచ్చుల పానాలు పోవచ్చే, ఇటు మనుషుల పానాలు కూడా గాబర కాబట్టే. ఇట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పు? ఏమోనే తయారు చేసి అమ్మేటోళ్ళకి బుద్ధి లేదు, గిట్టు కొనేటోళ్ళకి కూడా బుద్ధి లేదు. సర్కారు వాళ్ళకైతే అస్సలకే పట్టింపు లేదు, అందరే ఉన్నారు. ఇంకోసారి దారం పడతావా సప్పుడు చేయలేదు. బాగా కొడతానమేంది? వాడు ఏ దారం తోట నీకెందుకు? నీకేమైనా కొద్దిగా సిగ్గుచరం ఉన్నదా? పతంగులను ఏ దారంతో ఎగిరియాలో అని చెప్పాల్సింది పోయి ఇంకా నాకు చెప్తానవేంది? మా పొలగాని కొడతానవేంది అని నిలుగుతానవేంది? మాకు ఎరికే ఏ దారం తోట మరి అంతా తెలిసినవేనా? మరి గీ దారాలేనా కొనిచ్చేది? ఇంకా ఈడ నిలబడేమో నిలుగుతా పీకోయిని తల్లి పిల్లగాన్ల అయ్యవ్వలే జర్రంతా మీ పిల్లగాన్లు పతంగులను ఎగిరేసేటప్పుడు జర్రంతా వాళ్ళను కనిపెట్టుకుంటుండ్రి. ఇట్లా ఎగిరేసుకుంటా బంగ్లాల మీద నుంచి కింద పడి కూడా పానాలు పోగొట్టుకుంటాండు. అట్లనే వాళ్ళకు అడ్డమైన ఈ సాయిన మాంజా దారాలు కూడా కొనియకుర్రి, మీకు పుణ్యం ఉంటది. చూసిండ్రు కదా పబ్లిక్, చైనా మాంజలతోని ఎన్ని పరిశాన్లు అవుతున్నాయో. జర పిల్లగాండ్లను గీ చైనా మాంజలకు దూరం పెట్టుండ్రి. అయ్యా సర్కారోళ్ళు గీ చైనా మాంజాలు అమ్మేటోళ్ళ మీద గట్టిగా నజరయ్యుండ్రి, లేకపోతే గీ సంక్రాంతి పండగకు ఇంకెన్ని ప్రమాదాలు అవుతాయో. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే నోట్ల పైపులు పెట్టి షేకింగ్ చేస్తారు కదా మన కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కానీ గుజరాత్లున్న వడోదర పోలీసు వాళ్ళని చూడుండ్రి ఏం చేసిండ్రో. రోడ్డు మీద తెల్ల గీత గీసి దాని మీదకి వెళ్ళి నడువమన్నారు. రోడ్డు నడువున్న తెల్ల గీత మీద చక్కగా నడిస్తేనే మందు తాగనట్టు.
ఇక వంకర టింకర నడిచినట్టయితే ఖచ్చితంగా మందు తాగినట్టే అని గీ తీరుగా టెస్టులు చేసిండ్రు. రిమ్మన్ ఎత్తికెక్కితే మందు బాబులు అటు ఇటు ఊక్కుంటా ఎట్లా విన్యాసాలు చేస్తారో అందరికి తెలిసిందేనాయే. గందుకే గీ తీరుగా ప్లాన్ చేసినట్టున్నారు పోలీసోళ్ళు. మరి షేకింగులు చేయనీకి పోలీసోళ్ళ తాన మీటర్లు లేవో లేకపోతే వెరైటీగా ఉంటుందని గిట్లా ట్రై చేసిండ్రో గాని గీ వీడియోలు వైరల్ అయ్యే వరకు వారెవా మందుబాబులను గుర్తుపట్టనీకి పోలీసోళ్ళు చేసిన ఐడియా అజూర్స్ అనుకుంటే కామెంట్లు పెడుతున్నారు అందరూ. ఇవాళ ఏపీ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు సర్కారోళ్ళు. పిల్లగాండ్లకు అమ్మఒడితో పాటు రైతన్నలకు పెట్టుబడి సాయం, చేపలు పట్టేటోళ్ల కోసం ఇట్లా మొత్తం 14 ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట. రైతులకు సెంటర్ సర్కారోళ్ళు ఇస్తున్న 10,000కు ఇంకో 10,000 కలిపి ఇస్తారట ఈ కాంచెల్లి. ఇక చేపలు పట్టేటోళ్లకు పని లేనప్పుడు పాత సర్కారు 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి సర్కారోళ్ళు ఇంకో 10,000 కలిపి ఏప్రిల్ నెలలో 20,000 రూపాయలు ఇస్తారట. ఇక నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీని పెడతారట. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీలను కూడా షురూ చేస్తారట. ఈ నెల 8 తారీఖు నాడు మోడీ సార్ తోటి శంకుబండ కార్యాలని చేపిస్తారట. మరిగ కూటమి సర్కారోళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద పంక పార్టీలు ఏమంటారో చూడాలి. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ ముచ్చట కూడా చెప్పేసిన. అమ్మయ్య, పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినోళ్ళ ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు తాజా పంట, తాజా కూరగాయలు మరియు పండ్లు ఫోన్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.